ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్కారం. కార్తీక పురాణం 7వ రోజు పారాయణలోకి వచ్చాం. వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నారు. ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక పురాణ మహాత్మ్యము అసలు తరగదట. అది ఎంత చెప్పినా ఇంకా కొత్త కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. కార్తీకంలో చేయవలసిన ధర్మాలను గురించి చెప్తున్నారు. ఏకాగ్రంగా వినమంటారు. తప్పనిసరిగా చేయవలసిన వాటిని చేయకపోవటం వలన పాపాలు కలిగించేవి ఇవి. ఇప్పుడు చెయ్యాలి, అవి మనం చేయలేదనుకోండి, దానివల్ల పాపం వస్తుంది. అందుకని మనకి అమెండ్మెంట్ ఎట్లా చెప్తున్నారు? మొత్తం అంతా చేయలేకపోతే నాయన నెలలో ఒక్క రోజైనా ఇది పవిత్ర కార్తీక మాసం, ఇది చేయవలసిన విధి అని ఒక్కసారైనా ఆ స్నాన విధినో, దాన విధినో, దీపమో, దీపదానమో, ఉపవాసమో, పురాణ శ్రవణమో ఏదైనా ఓసారైనా చెయ్యి. సులువుగా అయిపోయే పురాణ శ్రవణాన్ని రోజు చేసుకో. రోజు స్నానం చేసేటప్పుడు ఈవేళ కార్తీక మాసం అని నీళ్ళల్లో హరగంగే అని గంగానదిని తలుచుకుని స్నానం చేస్తే అది కొంత ఫలితాన్ని ఇస్తుంది. మనం ఇది చేయాల్సిన విధి చేయకపోతే పాపాలు వస్తాయట. అయితే ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా బ్రహ్మదేవుని ద్వారా వశిష్ఠ మహర్షికి బోధింపబడ్డాయట. అవి చెప్తున్నారు. ఇందులో ఏంటంటే కార్తీక మాసంలో కన్యాదానము చాలా విశేషం. కార్తీక మాసంలో చాలా మనకి వివాహ ముహూర్తాలు కనిపిస్తాయి చూడండి. కన్యాదానము విశేషమైతే, కన్యాదానం కాకపోయినా, ఒకవేళ అది కుదరకపోయినా, ఎవరైనా వివాహం చేసుకుంటూ ఉంటే మన వాళ్ళలోనే ఎవరో లేని వాళ్ళు, తక్కువ వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు, పని వాళ్ళు, ఎవరైనా సరే అండి. బ్రాహ్మణ కన్యాదానం అనే నియమం ఏం లేదు. ఎవరికైనా సరే వివాహానికి కావలసిన వస్తు సంచయం ఇవ్వటం కూడా కన్యాదాన ఫలితాన్ని కొంత పొందింపజేస్తుంది. ఆడపిల్ల వాళ్ళకి కనుక ఇస్తే ప్రాతః స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వమే స్నానము, తర్వాత యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనం చేయించడం. ఈ ఉపనయన విధి అంటే అందరూ చేసేది కాదు, అందరూ చేసుకునేది కాదు, ఎవరో కొద్దిమంది చేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా అవకాశం ఇవ్వటం వల్ల కూడా మనకి ప్రయోజనం లభిస్తుంది. తర్వాత విద్యాదానము, చదువుకునే పిల్లలకి సహాయం చేయటము, లేదా ఏదైనా పాఠం చెప్పటము. వస్త్రదానము, అన్నదానము చాలా విశేషమైనవి. చేయగలిగితే చలికాలం కాబట్టి రక్షణ కల్పించడానికి ఏవైనా మనం దుప్పట్లు, కంబళ్ళు లాంటివి ఇస్తే చాలా మంచిదట. తర్వాత అన్నదానం, సరే ఎలాగో ఉపవాసాలు ఉండే కాలం కాబట్టి ఉపవాసం విడిచేటప్పుడు మనం భోజనం పెట్టడం కూడా మంచి విధి. ఇవి చాలా ప్రధానమైంది. ఒక బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణ సమర్పించడం వల్ల పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయట. తర్వాత తమ ధనంతో ఉపనయనం చేయించబడే వటువు చేసే గాయత్రి జపం వల్ల, ఈ విధంగా మనం సహాయం చేసాము ఒక ఉపనయనానికి, ఆ వటువు, ఆ బ్రహ్మచారి ఎవరైతే ఒడుగు జరిగిందో అతను చేసేటువంటి గాయత్రి జపం వల్ల ఈ డబ్బిచ్చిన దాత తాలూకు పంచమహాపాతకాలు పోతాయట. ఇది బాగుంది విశేషంగా. 100 రావి చెట్లు నాటించినా, 100 తోటలను వేయించినా, 100 నూతులను, దిగుడు బావులని నిర్మించినా, 10,000 చెరువులు తవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వల్ల పుణ్యంలో 16వ వంతు కూడా కాదట. అంటే ఉపనయనానికి అంత విశేషం ఉంది. ఇప్పుడు ఉపనయనం అంటే ఫ్యాషన్ కోసమో, ఫోటోల కోసమో అలా చేసుకునేది కాదండి. అది ఎట్లా మంత్రానుష్ఠానానికి అవసరమైన ముఖ్యమైన విధి. బ్రాహ్మణుడు కుర్రాడు పుట్టినప్పుడు మామూలు బ్రాహ్మణ అబ్బాయి కానీ అతను ద్విజుడు కాలేడు. ఎప్పుడైతే మనం ఉపనయనం జరుగుతుందో అప్పుడు అతను రెండోసారి పుట్టినట్టు. అలా రెండోసారి పుట్టినవాడు ఆ జన్మని సార్థకం చేసుకోవటానికి ఆ ఉపదేశించబడిన గాయత్రిని త్రికాల సంధ్యావందనాదులు అవి నిర్వహిస్తూ గాయత్రి జపం చేస్తే అది చేసుకున్న వాడికి ఫలితం, చేసిన వాడికి ఫలితం, చేయించిన వాడికి ఫలితం. అది వదిలేస్తే వదిలేసిన విధి పాపం మాత్రం వాడిదే, వదిలేసిన వాడిదే అవుతుంది. కానీ అతను ఏదైనా చేస్తే అది చేయించిన వాళ్ళకి ఫలితాన్ని వనగూరుస్తుందని చెప్తున్నారు. అయితే కార్తీకంలో ఉపనయన దానం చేసి తదుపరిన వచ్చే మాఘంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి. ఒకవేళ ఇప్పుడు కుదరలేదనుకోండి, ఇప్పుడు కార్తీక మాసం ఉపనయనాల మాసం కాదండి, మళ్ళీ అడుగుతాం మనం, ఈ దక్షిణాయనం కదండి, ఈ దక్షిణాయనంలో ఉపనయనాలు చెయ్యరు కదండి, చెయ్యరు. ఉత్తరాయణంలో మాత్రమే ఒడుగు ముహూర్తాలు ఉంటాయండి, ఉపనయన ముహూర్తాలు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకని ఇప్పుడు బాబు వచ్చే ఈ సంవత్సరం ముహూర్తం పెట్టుకోండి, నేను ఉపనయనానికి కావాల్సింది ఇస్తాను అని ప్రామిస్ చేసి ఇప్పుడు మనం మాటిచ్చి తర్వాత వచ్చే మాఘంలోనో, వైశాఖంలోనో, జ్యేష్ఠంలోనో ఎప్పుడు కుదిరితే అప్పుడు మనం ఇది పెట్టుకోవచ్చు అన్నమాట. సాధువులు, శ్రోత్రియులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వల్ల అనంత పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పారు. కాబట్టి సంకల్పం చేసి ఇట్లా చేస్తానని ఒప్పుకుని, మనం చెప్పుకుని వాళ్ళకి ఒప్పుకుని వాళ్ళకి అవకాశం ఏదైనా కుదిరిస్తే కనుక ఇలా మంచిది జరుగుతుందట. ఈ కార్తీకంలో ఇలాంటి ఒక ప్రతిజ్ఞ మనం చేయవచ్చు, దానివల్ల మంచి ప్రయోజనం లభిస్తుంది.
అయితే ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవబ్రాహ్మణ సమారాధనలు వీటి వల్ల కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయం మనకి తెలుసు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరో ఫారెన్లో ఉన్నారు, మనకి 10,000 25,000 పంపించి ఇక్కడ భోజనాలు పెట్టించమన్నారు. ఈ భోజనాలు పెట్టిన పుణ్యం మనకేం రాదండి, డబ్బిచ్చిన వాడికే వస్తుంది. కేవలము సహాయం చేశాం చూడండి, అది మాత్రమే వస్తుంది. ఎప్పుడు అంతే, తీర్థయాత్రలు కానీ సమారాధనలు కానీ ఏవైనా సరే ఆ పుణ్యం దాతకి, డబ్బు ఎవరైతే ఇచ్చారో, ఎవరైతే సంకల్పం చేశారో వాళ్ళకే లభిస్తుంది. కార్తీకంలో ఈ ఉపనయనంతో పాటు బ్రాహ్మణుడికి వివాహం కూడా చేయించడం వల్ల కూడా పుణ్యం ఇనుమడిస్తుందట, మంచిది. కార్తీకంలో కన్యాదానం చేసిన వాడు, ఒకవేళ కార్తీకంలో వివాహం చేస్తే కనుక కన్యాదానం చేసిన వాడికి స్వయంగా వాడు తరించడం కాకుండా వాడి పితరులందరికీ బ్రహ్మలోక ప్రాప్తి వస్తుంది. మనం ముహూర్తాలు చూస్తామండి, కార్తీకంలో కుదరలేదనుకోండి అప్పుడు ఇంకా అవతల మాసాల్లోకి వెళ్తాం. ఒకవేళ వీళ్ళ అదృష్టం బాగుండి అమ్మాయికి పెళ్లి ముహూర్తం కార్తీకంలో కుదిరితే కన్యాదాతకి, వాళ్ళ పితరులకి, తాత తండ్రులకు కూడా విశేషమైన పుణ్యం లభిస్తుంది అంటున్నారు. సువీరోపాఖ్యానం చెప్తున్నారు. ద్వాపరయుగంలో వంగదేశంలో దుర్మార్గుడైన సువీరుడని ఒక రాజు ఉండేవాడట. ఈయనకి బహుసుందరాంగి అయినటువంటి ఓ భార్య ఉండేది. దైవయోగం వల్ల, దైవ దుర్విపాకం వల్ల సువీరుడు దాయాదుల దగ్గర ఓడిపోయి రాజ్యభ్రష్టుడై తన భార్య అయిన ఈ సౌందర్యవతి అయిన అమ్మాయితోటి కలిసి అడవిలోకి పారిపోయి కందమూలాదులతోటి కాలం గడుపుతున్నాడు. ఇలా ఉండగా కొంతకాలం అలా ఉన్నారు. వాళ్ళేం తపస్సు చేసుకోవడానికి వెళ్ళా, అడవిలోకి పారిపోయారు అంతే. అక్కడ ఏమైంది, ఆమె గర్భవతి అయిందట. రాణిగారు నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకుని ఉన్నారు. అక్కడ ఆమెకి చక్కటి సౌందర్యవతి అయిన ఒక కూతురు పుట్టిందట. సర్వసంపదలు శత్రువుల పాలైపోవటం, తాము అడవుల పాలవటం, తర్వాత ఏమో కందమూలాలతో బతుకుతున్న ఈ రోజుల్లో సంతానం కలిగింది. అయితే పాప పోషణకి చిల్లి గవ్వైనా లేదు ఆయన దగ్గర. ఏదో ఆ అడవిలో దొరికే కందమూలాలతోటి ఆ చంటి పిల్లని కూడా పెంచుకున్నారు. తల్లి అవే దీన్ని పాలిచ్చి ఉంటుంది. పిల్ల పెరిగాక అక్కడ దొరికేదే. పైగా వీళ్ళు రాజుగా ఉన్నాడు కదా చాలా కాలము, మరి రాజభోగాలు ఏమీ లేవు. చంటి బిడ్డకు కూడా పాపం అవకాశం లేకపోయింది. పదే పదే తలుచుకుంటూ ఆ పూరాకృత తన కర్మలని, నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఇట్లా సంప్రాప్తిచ్చింది నాకని బాధపడుతూ పిల్లని పెంచుకున్నాడు. ఈ కొంతకాలం అయిన తర్వాత ఏమైంది, పిల్ల కాస్త చక్కగా పెద్దదయ్యి నేత్రానందకారిణిగా పరిణమించింది. పిల్లని చూస్తే దీపంలే ఉండేదన్నమాట, చిదివి దీపం పెట్టుకోవచ్చు, అందమైన పిల్ల. అయితే ఏమైంది, 8 ఏళ్ల ప్రాయంలోనే ఆ పిల్ల అతి మనోహరంగా ఉండేది. ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఈ బాలికను నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడట. అడిగేసరికల్లా 8 ఏళ్ల పిల్లని చూసి మోహించడం అంటే దురర్థంలో తీసుకోకూడదండి. పాతకాలంలో అష్టవర్షాత్ భవేత్ కన్య అనేవాళ్ళు. 8 సంవత్సరాలకు పెళ్లి చేస్తే పిల్ల ఈడేరాక కాపురాలకు తీసుకెళ్లేవాళ్ళు. అదేమి తప్పు పొరపాటు కాదు. మన ముందు తరాల్లో కూడా ఒక 2-3 తరాల క్రితము అలాగే జరిగేది. ఈ శారదా బిల్లు ఇవది వచ్చిన తర్వాత ఈ చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు అనేది వచ్చింది, కానీ అంతకుముందు చేసేవాళ్ళు. 8 ఏళ్లకి పిల్ల చక్క సూపర్కి బాగుంటే చక్క పోషణ చేసి పిల్ల బాగా సాగేది. ఈ పుట్టింట్లోనే ఉంచేవాళ్ళు. వివాహం తర్వాత కాపురానికి తీసుకెళ్లేవాళ్ళు. పాతకాలం పద్ధతి కాబట్టి ఇలా జరిగిందండి. ఇందులో తప్పు పట్టుకునే వ్యవహారం ఏం లేదు. అయితే ఏమైంది, ఈ పిల్లనిచ్చి పెళ్లి చేయమనేసరికల్లా నేను ఘోర దరిద్రంలో ఉన్నాను నాయన, నేను కోరినంత ధనం కనుక నువ్వు కన్యాశుల్కంగా కనుక ఇస్తే పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఈ పిల్ల మీద మక్కువ చంపుకోలేని ఆ మునికుమారుడు ఏం చేశాడు, నేను మునిబాలకుణ్ణి, నువ్వు అడిగినంత ధనం ఇవ్వలేను, తపస్సు చేసి ఆ ధనాన్ని సంపాదిస్తా, అంతవరకు ఈ బాలికని నా పేరు మీద భద్రపరిచి ఉంచంటే నిస్తార్థం చేసి ఉంచు, నాకు ఇస్తానని నాకు మాట ఇచ్చేసేయి, నాకు తాంబూలం ఇవ్వు, నేను డబ్బు సంపాదించుకొచ్చి పిల్లని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరే ఒప్పుకున్నాడు. ఇతను ఏం చేశాడు, ఈ మునిబాలకుడు ఈ నర్మదా నదీ తీరంలోనే తపోనిష్ఠుడుగా ఉండి తత్ఫలితంగా అనూహ్యమైన ధనరాశిని సాధించి దాన్ని తెచ్చి సువీరుడికి ఇచ్చాడు. ఆ సొమ్ముకి సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారము, అప్పుడు పిల్ల 2-3 సంవత్సరాలు బట్టి ఉంటుంది, పిల్ల కొంచెం కాలి పొడుగ్గా ఉంది, పాపనిచ్చి పెళ్లి చేసేసాడు. ఆ పాపనిచ్చి పెళ్లి చేశాక ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. కన్యా విక్రయ ధనంతో ఆ కూతుర్ని అమ్మిన ఆ సొమ్ముతోటి ఈయన తాను భార్య హాయిగా సుఖంగా కాలక్షేపం చేసేవాళ్ళు. కొంతకాలం తర్వాత ఈ సంతోషంగా ఉండటంతో సువీరుని భార్య మళ్ళీ గర్భిణి అయి ఇంకొక ఆడపిల్లని కన్నదట. రాజు మరీ సంతోషించాడు. పెద్ద పిల్లని అమ్మి ధనం రాబట్టేమో ఈ పిల్లని కూడా అమ్మేసి ధనాన్ని రాబట్టని భావించి సంతోషించాడు. పిల్ల ఎదుగుతోంది. ఒకనొక యతీశ్వరుడు నర్మదా నది స్నానానికి వెళ్ళి ఆ పర్ణశాలలో ఉన్న వాళ్ళని చూసి, నాయన నేను కౌండిన్యస్ గోత్రికుణ్ణి, యతిని, అరణ్య ప్రాంతంలో సంసారంతో కలుసున్నావు, నువ్వెవరు ఏమిటి అంటే, నేను వంగదేశాధీశుణ్ణి, నా పేరు సువీరుడు, రాజ్యభ్రష్టుణ్ణి అడవిలో ఉన్నానండి అని చెప్పాడు. చాలా కష్టంగా ఉన్నాను, అతి కష్టం మీద బతుకుతున్నాను, నా అదృష్టం కొద్దీ తొలిచూలుగా ఒక కూతురు పుట్టింది,
ఆ అమ్మాయి కొంచెం పెద్దదయ్యాక ఒక మునికుమారుడికి కన్యాశుల్కాన్ని తీసుకుని వివాహం చేశాను. ప్రస్తుతం ఆ ధనంతో హాయిగా ఉన్నాను. ఇగో ఇది నా రెండో కూతురు, ఇదిగో నా భార్య అండి, ఇంకేం చెప్పమంటారు బాబు అని అడిగేసరికల్లా సువీరుడు ఇచ్చిన సమాధానానికి ముని ఆశ్చర్యపోయేట యతీంద్రుడు, ఎంత పని చేశావు, మూర్ఖుడిపై అగణితమైన పాపాన్ని మూటగట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన సొమ్ముతో జీవించేవాడు మరణానంతరం అసిపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వల్ల ఆ దేవ ఋషి పితృగణాదులు అందరూ కూడా నరకాన్ని చూస్తారట. ఈయన కూతురు నమ్మి డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బుతోటి తాతగారి తద్దనం ముత్తాతగారి తద్దనం లక్షణంగా పెట్టాడు. ఇప్పుడు ముత్తాతగారు తాతగారు అంతకుముందు ఏ స్వర్గంలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ అసిపత్రంలో పడ్డారు. ఈ వచ్చిన ఋషీశ్వరులందరికీ శుభ్రంగా షడ్రసోపేతమైన భోజనం పెట్టాడు. ఏ ఋషీశ్వరులు ఈ భోజనం చేశారో వాళ్ళందరికీ ఈ నరకం తప్పదు. ఏ దేవతలకి ఇతను పూజించాడో ఆ దేవతలందరూ ఈ అసిపత్రాన్ని రుచి చూస్తారు. దేవ పితృ ఋషిగణం మొత్తానికి అసిపత్రం తప్పదట. పైగా కర్తకి, ఎవరైతే నువ్వు ఉన్నావో నిన్ను ఏమిటి జన్మజన్మలకి నీకు పురుష సంతానం కలకూడదని శపిస్తారు. ఇట్లా ఆడపిల్లల్ని నమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. రౌరవం అంటే చెప్పుకున్నాం, రురువులు అనే మృగాలు, వాటి నోట్లోంచి మంట వస్తుంది, మొహం మీద కొమ్ములు ఉంటాయి. ఆ మంటలతోటి కాలిన కొమ్ములతోటి కుమ్ముతూ ఉంటుంది ఆ రురువు అనే జంతువు. రౌరవం, ఆ నరకంలో పడిపోతావు నువ్వు అని భయపెట్టేశాడు ఆయన. పైగా అన్ని రకాల పాపాలకి ఏవో చిన్నవో పొన్నవో ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఈ ఆడపిల్లని నమ్ముకునేవాడికి అసలు ప్రాయశ్చిత్తమే లేదు నాయన. కాబట్టి ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండో కుమార్తెకి కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. ఎవరైనా కార్తీక మాసంలో విద్యా తేజశీల యువకుడైన వరునికి కన్యాదానం చేసిన వాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయటం వల్ల కలిగే పుణ్యాన్ని, యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగములు చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని కూడా పొందుతాడని హితబోధ చేశాడు. ఈ పని చేయకూడదు నాయన. ఇప్పుడు అసలు లోకంలో ఇలాంటిది ఉందండి? ఎవరినైనా మనం ఈ పని చేయకూడదు, ఇది తప్పు అని చెప్పగలుగుతున్నామా? చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరండి. చెప్పలేరు, వినలేరు. అది కష్టం కదా. కానీ పూర్వకాలంలో ఈ ఋషులు మునులు యతీంద్రులు వీళ్ళు ఏమిటైనా నీ సంగతనని కానీ రాజులేమో తమ చరిత్ర అంతా వంశచరిత్ర అంతా చెప్పేవాళ్ళు, తాము చేసినవి చేయదలుచుకున్నవి. నిజం చెప్పడం కూడా ఒక విశేషమైన సంగతే కదా. రాజుగారు ఏం చేశాడు, తను చేసిన పాపాన్ని చక్కగా చెప్పాడు. యతిగారు ఏమన్నాడు, అసలు అది చేయకూడని పని, మీ వాళ్ళంతా నా రౌరవంలో పడతారు నాయన, ఈసారి ఈ పని చెయ్యి అంటే డబ్బు కోసం ఆశించకుండా రాజుగారు ఆ పని చేశాడు. కానీ చేశాడో లేదో చూద్దాం చూడండి. నీచబుద్ధితో కూడుకున్న సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావు నాయన, పుట్టినందుకు గాను పుత్రుని ద్వారా గృహ క్షేత్ర వాసోవాసము రత్నాది అలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే కానీ ధర్మం అని కూర్చుంటే ఎట్లా? అసలు ధర్మం ఏమిటి, దానం ఏమిటి, ఫలితం ఏమిటి, పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా యతీశ్వర, ఏదో రకంగా డబ్బులు సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయంలో కంటే ఎక్కువగా డబ్బు ఇచ్చేవాడి కోసమే నా చిన్నపిల్లనిచ్చి పెళ్లి చేస్తాను, నేను కోరుకుంటున్న సుఖభోగాలని అనుభవిస్తాను, అయినా నా విషయాలు నీకెందుకు, వెళ్ళిపోమన్నాడు. మొదటేమో వినయంగా చెప్పాడు. ఎప్పుడైతే ఆయన డబ్బు తీసుకోవద్దు అనగానే ఈయనకి నచ్చలేదు. సువీరుడికి నచ్చక, నేను నీ మాట విన్ను, నేను డబ్బు తీసుకుంటాను అంతేనన్నాడు. తర్వాత ఏమైంది, ఈ సువీరుడి పూర్వీకుల్లో ఇప్పుడు యతీశ్వరుడు ఏం చేశాడు, ఎవరి కర్మకి ఎవరి కర్తలు, నువ్వు నీతో నీ వాళ్ళు అందరూ పాపకూపంలో అంధకారంలో పడిపోవాలని ఉంటే ఇక మేము చేసేది ఏముంది, మీ ఇంట్లో భోజనం మాత్రం నాకు వద్దునైనా, నువ్వు చేసిన దాన్ని చెల్లు నమస్కారం అని ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళ ఇంట్లో అన్నం కూడా తినలా. అయితే ఈ సువీరుడి పూర్వీకులు శృతకీర్తన ఒక రాజుగారు ఉన్నట్ట. ఈయన సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాల వల్ల స్వర్గంలోని ఇంద్రాదులతో గౌరవింపబడుతూ సమస్త స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నట్ట. ఈ సువీరుడికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబద్ధం చేసి నరకానికి తీసుకొచ్చారట. ఆయన తెల్లబోయాడు శృతకీర్తి. ఏమిటి ఇది, ఆశ్చర్యపోయేట. యముడి ముంగిట్లో నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు, నేను చేసిన పాపం ఏమిటి అని అడిగితే అప్పుడు మహాధర్ముడు యమధర్మరాజు మందహాసం చేశాట. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివి, స్వర్గార్హుడివి, అందులో సందేహం లేదు. కానీ నీ వంశీకుడైనటువంటి సువీరుడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వల్ల అతని వంశంలో ఉన్న వాళ్ళందరూ నరకానికి రావాల్సి వచ్చింది. మహాపుణ్యశాలివైనా నీకు కూడా తప్పలేదు, నువ్వు కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా సువీరుడు ఏం చేశాడు, ఈ సువీరుడైతే పెద్దమ్మాయికి కన్యాదానం చేశాడు, మరణించాడు. వాడు నరకానికి వచ్చి వాడి వల్ల మీరంతా వచ్చారు. కానీ సువీరుడి భార్య జీవించే ఉంది, కుమార్తెతో కలిసి జీవిస్తోంది.
నర్మదా నదీ తీరంలో ఉన్న పర్ణశాలలో ఉన్నది. ఆ అమ్మాయికి ఇంకా వివాహం కాలేదు. నువ్వు నాకు నా అనుగ్రహం వల్ల దేహివై అంటే భూలోక వాసులు ఎలా ఉంటారు అట్లా మనిషి శరీరాన్ని కలిగిన వాడే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదాన పూర్వకంగా వివాహం చెయ్యి. ఎవరైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరుడికి దానం చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాను కన్యాదానానికైనా లేకపోతే ఆ కన్యాదాన్ని అందుకోబోయే బ్రాహ్మణుడికి కానీ ధన సహాయం చేసినట్లయితే చూడండి, అమ్మాయికే కాదండి కుర్రాడికి కూడా సహాయం చేయొచ్చు. పెళ్లి చేసుకునే సత్తు లేదు, వాళ్ళు ఎవరో పెళ్ళిస్తామన్నారు, వీళ్ళు కష్టంలో ఉన్నారు, మగపిల్లవాడు అతనికి సహాయం చేసినా సరే అప్పుడు ఈ ధనదాత దాత పొందే ఫలితాన్నే పొందుతాడు. అదే కాకుండా స్వలాభాపేక్ష రహితులై 2 పాడి ఆవుల్ని చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరునికిచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలితాన్ని పొందుతారు. మన పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు మన బంధువుల్లోనే మనం అలా ఇవ్వచ్చట. 2 ఆవులు ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళ కన్యని మనం తీసుకుని మనం కన్యాదానం చేసినా కూడా ఫలితం లభిస్తుందట. ఇప్పుడు నువ్వు కాబట్టి తక్షణమే ఇప్పుడు భూలోకానికి వెళ్ళి ఈ సువీరుని యొక్క ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణుడికి ఇచ్చి కన్యామూలంగా దానం చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ మహావీరుడు సువీరుడు ఉన్నాడు కదా, నరకంలో పడ్డాడు, వాడు కూడా విముక్తి పొందుతాడు అని చెప్పేసరికి ధర్ముని అనుగ్రహం వల్ల దేహధారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకంలోని నర్మదా నదీ తీరానికి చేరి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకి హితవులు గరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లని సువర్ణాభరణాలని అలంకరించి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణుడికి కన్యాదానంగా సమర్పించాడు. ఆ పుణ్యమహిమ వల్ల సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గం చేరి సుఖించాడు. తదనంతరము శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామద మూల్యమును ధారపోయటం వల్ల వారి వారి పితృపితామహాది వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు. శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరి పాత రోజుల్లో ఎలా ఉన్నాడో అలాగే స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు. కాబట్టి కన్యాదానం చేసేవాడు సర్వపాపాలు నశింపజేసుకుంటాడు, అందులో సందేహం లేదు. కనీసం వివాహార్థం మాట సాయం చేసినా కూడా వివాహానికి అవసరమైన ఏ కొంత వస్తు సంచయాన్నైనా వాళ్ళకి సమర్పించినా కూడా కన్యాదాన ఫలితం లభిస్తుందట. అయితే యథావిధిగా ఈ కార్తీక వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వాళ్ళ స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు అంటంలో ఎంత మాత్రమూ సందేహం లేదు అని చెప్పారు. ఇప్పుడు ఇంకా వశిష్ఠ మహర్షి ఇంకో విషయం చెప్తున్నారు. కార్తీక మాసం అంతా పూర్వోక్త సర్వధర్మ సమేతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినా కూడా ఒకవేళ ముందు చెప్పారు కదా స్నానం దానం జపం తపం బోళ్ళు చెప్పారు, వీటిలలో ఏవైనా చేయలేకపోయినా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్జనం చేస్తారో వాళ్ళకు కూడా జన్మాంతర పాపాలు నశించిపోతాయి. ఈ వృషోత్సర్గం అంటే ఏమిటి? దీని మీద ఒక జనక మహీపాలుడు ప్రశ్నిస్తే ఈయన చెప్తున్నారు వశిష్ఠులు, ఆవుద యొక్క కోడెదూడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలటానే వృషోత్సర్గం అంటారు. ఈ మానవ లోకంలో ఏ దానం చేసినా లభించని ఫలితాన్ని కార్తీక వ్రతంలో భాగంగా పౌర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యర్థంగా ఒక కోడెదూడని అచ్చుపోసిన ఆబోతుగా స్వేచ్ఛగా వదిలిపెట్టడం వల్ల లభిస్తుంది. అట్లా చేయటం వల్ల గయాక్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన ఫలితం లభిస్తుందట. పుణ్యకాలంలో లోకాల్లో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుపోసి వదిలిపెట్టినైతే తమకు ఆనందం కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారట. ఎవరైనా చేయొచ్చు కదా అంటారు. ఒకవేళ ధనికుడై కూడా ఇలాంటి పని చేయకపోతే అంధతామిశ్రమనే నరకాన్ని పొందుతారట. ఇప్పుడు ఈ కాలం అది కాదేమోనండి, కానీ ఇది చేస్తున్నాం. మనకి తెలంగాణలో వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ఈ కోడెదూడల్ని ఇవ్వటం అనే ఒక ఆచారం కనిపిస్తుంది. తర్వాత ఇంకా కొన్ని దేవాలయాల్లో శ్రీశైలానికి కోడెల్ని సమర్పించే వాళ్ళ ఆవుల్ని సమర్పిస్తాం దేవాలయానికి. ఇది కూడా మంచిదేనండి. ఆవునైనా సమర్పించవచ్చు, కోడెని సమర్పిస్తే ఏంటంటే తర్వాత కాలంలో సంతానాపేక్ష ఉన్న ఆవులకి సంతానం కలుగుతుంది కాబట్టి అదంతా మన ఖాతాలో పడుతుంది. అందుకని ఇది చేయమంటారు. ఇప్పుడు అంత పెద్దవి చేయలేకపోయినా అవకాశం ఉన్న ఏ కొంచెం పనైనా, ఇప్పుడు ఎక్కడో గోశాలు చూసాం, అక్కడ ఉన్న ఆవులకి గిత్తలకి తర్వాత ఆంబోతు ఏదైనా ఉంటే ఆయనకి అన్నీ సరిపడా ఆహార పదార్థాలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటి కొంత ఫలితం లభిస్తుంది. చేయగలిగిన పనే కదా, అచ్చుపోసి వదిలిపెట్టలేము. గోశాలలో 100 రూపాయలు పెట్టి గడ్డి కొని పెట్టగలం కదా, అలాంటి ప్రయత్నమైనా చేసుకోవచ్చు. అయితే ఇంకా వివిధ దానాలు చెప్తున్నారు. కార్తీక మాసంలో పళ్ళు దానం చేస్తే, ఫ్రూట్స్ దానం చేస్తేట దేవర్షి పితృ రుణాలు, దేవ ఋషి పితృ రుణాలు 3 నుంచి విముక్తుడవుతాట. దక్షిణాయుతంగా ధాత్రీ ఫలాన్ని ఇప్పుడు చెప్పారండి. ఇప్పటిదాకా ధాత్రీ ఫలం కథ రాలా,
వారం అయిపోయింది కానీ. ఉసిరికాయలు దానం చేసేవాడికి కూడా అద్భుతమైన ఫలితం లభిస్తుందట. కార్తీక పౌర్ణమి నాడు సాలగ్రామ దానం కానీ లింగదానం కానీ శివలింగాన్ని దానం చేసినా కూడా సమస్త పాపాలు పోతాయి. అనేకమైన ఈ దానం వల్ల సాలగ్రామ దానం శివలింగ దానం వల్ల ఏంటంటే ఈ జన్మలోనే అనేక భోగాలు అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. నిషిద్ధాహారాలు చెప్తారండి, అంటే కొన్ని తినకూడనివి అని. ఇది అందరూనా అంటే కార్తీక వ్రతం మొత్తం నెలంతా చేయదలుచుకున్నాం, ప్రతిరోజు మనం నది స్నానం చేసి ప్రతిరోజు నక్తము ఉపాసనా విధి మన ఉపవాస విధి ఏదైనా ఫాలో చేస్తాము వాళ్ళకండి. ఒకవేళ మనం అదంతా చేయము, వారమే ఉపవాసం ఉంటాం సోమవారాలు, ఆ సోమవారం నాడు ఆ పౌర్ణమి నాడు ఆ ఏకాదశిలో ఏం తినకూడదు దాని లెక్క అనమాట ఇది. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశం అందరికీ తేలిగ్గా లభ్యం కాదు. ఇందులో ఏంటంటే అత్యంతోత్కృష్టమైన కార్తీక మాసంలో ఇతరుల అన్నము అంటే వేరే వాళ్ళ అన్నం తినకూడదు. మనం గనక నెల రోజులు ఇలా ఉండదలుచుకుంటే పితృశేషం అంటే తద్దినాలకి వాటికి వెళ్ళకూడదు, శ్రాద్ధ భోజనానికి వెళ్ళకూడదు, దినాలకి వెళ్ళకూడదు కార్తీకంలో. అంటే అందరూ కాదండి, మళ్ళీ చెప్తున్నా, మీరు నెల రోజులు నియమంగా పాటించే వాళ్ళు వెళ్ళకూడదు నెంబర్ 1. తర్వాత మీరు ఏ రోజు ఉపవాసం ఉంటున్నారో ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళకూడదు. ఊరికే చూసి రావటము, ఏదైనా ఒక స్వీట్ తినొస్తాం అంతే, అలాంటివి పెట్టుకోకండి. పితృశ్రాద్ధాలకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళదలుచుకుంటే ఆ రోజు అసలు ఇంకా కార్తీక నియమం పెట్టుకోవద్దు, వెళ్ళాల్సిందే వస్తుంది. మన చుట్టాలే, మన వాళ్ళే, స్నేహితులు, పక్కింటి వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది అనుకోండి, అప్పుడు ఆ రోజు ఈరోజు కార్తీక మాసం అని పెట్టుకోవద్దు. ఆ విధి నిర్వహించి వాళ్ళకి మనం ఇవ్వగలిగే శ్రద్ధని వాళ్ళకి ఇచ్చి తర్వాత అయితే శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళటం, నువ్వులు దానం తీసుకోవటం మానేసేయాలి, అవి చేయకూడదు. ఈ నెలలో చాలా చెప్పారు, కొన్ని తినకూడదని చెప్తారు, అంటే రకరకాలు చెప్తారండి. ఇవన్నీ నియమాలు ఉన్న వాళ్ళకే కానీ మన మామూలు వాళ్ళకి ఏమి లేదు. నియమాలు ఉన్నవాళ్ళు వాళ్ళ నియమం వాళ్ళు పాటిస్తారు. కార్తీక పౌర్ణమి, అమావాస్య, పితృదివసం నాడు, ఆదివారం నాడు, సూర్యచంద్రగ్రహణాది దినాల్లోనూ, వ్యతిపాత వైద్యుతాది నిషిద్ధ దినాల్లోనూ రాత్రి భోజనం నిషిద్ధం. కార్తీకంలో పౌర్ణమి నాడు రాత్రి భోజనం చేయకూడదు. అంటే మనం పగలు భోంచేయము, సాధారణంగా పౌర్ణమి అంటే మనం పగలు భోజనం చేయకుండా చుక్కలు కనపడ్డాక తింటాం కదా. ఈ పున్నమి నోములు అని కొంతమందికి ఉంటాయి చూడండి, వాళ్ళు రాత్రికి అన్నం తినరు, ఏదైనా వేరే పలహారం తీసుకుంటారు. తర్వాత అమావాస్యలో పితృదివసం, ఈ నెలలో మనకి ఏదైనా పితృతిథి వస్తే ఆ రోజును కూడా తినకూడదు. ఆదివారం రాత్రిపూట కూడా భోజనం చేయొద్దు, టిఫిన్ తినండి అని చెప్తున్నారు. తర్వాత ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు 2 రాత్రింబవళ్ళు 2 పూట్ల కూడా భోజనం చేయకూడదు, 2 పూట్ల తినకూడదు. అంటే ఏకాదశి మనం ఉపవాసం ఉంటాం కదండి, రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేస్తాం కదా. ఇప్పుడు అందుకని అది క్లియర్గా చెప్తున్నారనమాట, ఏమి తినద్దు, తేలిగ్గా తీసుకోండి, ఏమైనా పళ్ళు లాంటివి. ఇటువంటి రోజుల్లో ఛాయానక్తం అంటే తమ నీడ శరీరపు కొలతకి 2 పడ్డప్పుడు, ఇప్పుడు మన వల్ల కాదు, మనం ఇంత ఉపవాసం చేయలేము, అందుకని ఏం చేయాలి, సూర్యుడికి ఎదురుగుండా నిలబడి మన నీడ డబల్ పడాలి. శరీరపు కొలత మనం ఎంత పొడుగున్నామో అంతకు 2 పొడుగుల నీడ వచ్చినప్పుడు ఆ సమయంలో తినచ్చు. ఇంచుమించు 3:30, 3:30 ఆ సమయానికి ఇంత నీడ వస్తుందండి మనకి, ఛాయానక్తం అంటారు. అప్పుడు భోజనం చేయటం మంచిది, 2 పూట్లకి కలిపి ఒక్కసారి అప్పుడు తినచ్చట. అందువలన ఇప్పుడు ఈ కార్తీకంలో నిషిద్ధ దినాల్లో భుజించే వాళ్ళకు కూడా పాపాలు వస్తాయి అంటారు. కార్తీకంలో తైలాభ్యంగనము, బాగా నూనె రాసి నలుగు పెట్టుకుని స్నానం చేయటం, వ్యవహారం చేయకూడదట. ఎవరు ఇది? నెల రోజులు ఉండేవాళ్ళు. మనం వారంలో కొన్ని వారాలే ఉంటాం, సోమవారము ఏకాదశిలో ఉపవాసం ఉండదలుచుకుంటే సోమవారం నాడు ఒంటికి నెత్తికి నూనె రాసుకోకూడదు, ఏకాదశి నాడు తలస్నానం చేయకూడదు, అమావాస్య పౌర్ణమి కూడా నూనె రాసుకోవటం, మామూలు నెత్తి మీద నీళ్ళు పోసుకోవచ్చు. ఈ ఏకాదశులు మన కార్తీకంలో ఏం చేస్తాం, తలస్నానమే ప్రధాన విధిగా చెప్తారు, నదుల్లో మునగమంటారు కదా. మరి అప్పుడు తలస్నానం కదా, అంటే తల అంటటం అంటే నెత్తికి నూనె రాసుకుని ఆ నూనెని వదిలించడం, ఒంటికి నూనె రాసుకుని వదిలించడం లాంటివి చేయకూడదు. తర్వాత తైలాభ్యంగనం, పగటి నిద్ర, మధ్యాహ్నాలు నిద్రపోకూడదు. మీరు ఉపవాసం ఉంటే మధ్యాహ్నం నిద్రపోకండి. కంచు పాత్రలో భోజనం, కంచు పళ్ళేలు ప్లేట్లు ఉంటే వాటిలలో తినకూడదు. పరాన్న భోజనం, మనం ఉపవాసం ఉన్న రోజుల్లో పరులు అంటే మనవారు కాని వారింట్లో తినకూడదు, సొంత వాళ్ళ ఇళ్లలో తినచ్చు పిలిస్తే. గృహ స్నానము, ఇంట్లో స్నానం చేయటం, మరేం చేస్తామండి మనము, ఇది అందుకని కొంతమందికే చెప్పారు. నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అని వీటిని జరపకూడదు. పొరపాటును కూడా కార్తీక మాసంలో దేవుడేమిటి, వేదాలేమిటి, శాస్త్రం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు చేస్తే మీ మొత్తం చేసిన ఫలితాలన్నీ పోతాయి, అవి చేయకూడదట.
సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరే వేడి నీటితో స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానం అవుతుంది. మీకు అవకాశం ఉండి మీ ఇంటి పక్కనే నది ఉండి దానికి వెళ్ళకుండా ఇంట్లో అయినా పోనీ ఏ నూతి స్నానమో కాకుండా వేడివేడి నీళ్లు చలేస్తోందని పోసుకుంటే కళ్ళుతో స్నానం చేసినట్లు అవుతుందట. అది చేయకూడదు. తర్వాత సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చేరువలో నది లేనప్పుడు మాత్రం చెరువుల్లో కానీ కాలవల్లో కానీ నుయ్యిలో కానీ నూతి దగ్గర కానీ లేదా గంగా గోదావరి మనకు అవకాశం ఉన్న చోట ఎక్కడుంటే అక్కడండి గంగా గోదావరి మొదలైన మహానదుల్ని స్మరించుకుంటూ స్నానం చేయొచ్చు. ఎక్కడ చేసినా ప్రాతకాల స్నానమే చేయాలి. గంగానది స్మరణం చేసి స్నానం చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి, అంటే సూర్యుడిని చూడమంటున్నారు, తూర్పు తిరిగి దండం పెట్టమంటున్నారు అనమాట. పొద్దున్నే సూర్యుని చూసి ఆ సూర్యుడిలో శ్రీమన్నారాయణమూర్తిని భావించి అప్పుడు బొట్టు అది ధరించుకుని తర్వాత విష్ణుగాథా పురాణాలు కానీ శివగాథలు కానీ కార్తీక పురాణాన్ని కానీ విని ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులని ముగించుకుని సాయంకాలం మళ్ళీ స్నానం చేసి పూజాస్థానంలో పీఠ వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానం చేయించి షోడశోపచార అర్చన చేసుకోవాలి. ఒకవేళ మనం శివార్చన చేయదలుచుకుంటే ఇది ప్రదోషవేళ శివార్చన సంగతి చెప్తున్నారండి. పగలు మనం స్నానం చేసి ఉపవాసం చేసుకోవటం, ఉపవాసం చేయలేనప్పుడు పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉంటాం అనుకోండి, సాయంకాలం మళ్ళీ స్నానం చేసి సాయంత్రం శివారాధన షోడశోపచార విధిగా చేసుకోమంటున్నారు. షోడశోపచారాలతో పరమేశ్వరుని అర్చించి తర్వాత ఏం చేయాలి, యథాశక్తి దీపాలని సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. ఈ విధంగా కార్తీకంలో నెల రోజులు బ్రాహ్మణ సమేతంగా ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు 100 వాజపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఈ మాస మొత్తం ఇలా చేయగలిగితే చాలా మంచిది. మనకు అవకాశం ఉన్నంత కాలం, అంటే 4 సోమవారాలు 2 ఏకాదశులు పౌర్ణమి అమావాస్య తిథుల్లో అయినా ఇంత మాత్రమైనా ప్రయత్నం చేసి చేయగలిగితే చాలా విశేషమైన ఫలితం లభిస్తుందట. చతుర్దశి నాడు కనీసం, అంటే అమావాస్య ముందు రోజైనా సరే ఉపవాసం ఉండి శివారాధన చేసి నువ్వులు దానం చేసి వాడు చేస్తే కనుక వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడట. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలని పోగొట్టుకున్న వాళ్ళే మోక్షగాములు అవుతారు. కార్తీక పురాణంలో ఈ ప్రత్యేకంగా శివారాధన గురించి చెప్పబడిన ఈ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఈ విధంగా 7వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 8వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.